ఒరే హనుమంతో అయ్యా ఏ ట్రయల్ పేపర్లు వేసేసాలో అయ్యా చదవమంటారా? చదువు మరి. పిచ్చి కుక్క కరవడం వల్ల ఒకళ్ళు మృతే. ఇది వార్తనట్రా, పిచ్చి కుక్క కరిస్తే మడిసి చస్తాడా? అదే మడిసి కుక్కను కరిస్తే అప్పుడంతా ఆదిరిపోవాలా, పేపర్లు వేయించాలా. బాగా చెప్పారండి. అట్లాంటిది ఇంకా వాడుతున్నదా? ఉంటది, ఉండకెట్టుంటది. నేను చెప్పానంటే మరి నేనంటే ఎవరిని, ఎమ్మెల్యేనే. ఒరే హనుమంతో అయ్యా నీకు తెలిసలేదే గాని ఇవన్నీ పేపర్లో చెప్పేది మేమేరా. మరి ఇంకా చదవడం ఎందుకండి? ఎందుకంటే వాళ్ళని సరిగ్గా రాశారు లేదని. మరి అదేదో మీరే చదువుకోవచ్చు కదండి. పాపా నీ ఎన్ని ఎదో పెసన్లో నాకు ఇన్ని పనులు ఎన్ని వ్యాపారాలు. నువ్వు నోరు మూసుకొని చదువు. నాగాపూర్లో పురుషునికి గర్భం. ఏంది మళ్ళీ చదువు. నాగాపూర్లో పురుషునికి గర్భం. ఏంది మగోడికి గర్భమా? అంటే కడుపా? అవునండి. అమ్మమ్మా రేపు హైదరాబాద్ వెళ్ళిపోయి అర్జెంటుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిందే. ఒరే హనుమంతో అయ్యా నువ్వు పోయి ఆ బొచ్చోడితో చెప్పి రాపో. 4 నంబర్ సీట్ అట్టి పట్టమని చెప్పు. అమ్మమ్మా ఆడోళ్ళు కంట అంటానే దేశంలో జనాభా పరిస్థితి ఇట్టుంటే ఇంకా మగోళ్ళు కూడా కంటే ఈ దేశం ఏమైపోవాలా? నువ్వు పోరా. అట్టగేనయ్యా. అయ్యా 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 ఎరా అప్పుడొచ్చేసా? తమ కోసం పంచులమ్మ గారు వచ్చారండి. ఏమైంది ఈ టైంలో? ఏమన్నా సందాలు అడుగు కాబోలు. సర్లే పిలు. అట్టగేనయ్యా. ఇదిగో రే అయ్యా నేనేం చేస్తానని చెప్పారా? అడగలేదండి, నేను చెప్పలేదండి. అడక్కపోయినా చెప్పు. వెళ్ళి అయ్యగారు ఈ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నానని చెప్పు. అట్టగేనయ్యా. అయ్యా నమస్కారం. గారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. కూకోండి కూకోండి. ఏమనుకో బాకమ్మ పంతులమ్మ, ఏదో పేపరు అందులో ఈ ఇంగ్లీష్ పేపర్ చదవడంలో పడితే ఒళ్ళు తెలదు మనకి. అబ్బెబ్బే ఎంత మాట. తమలాంటి పెద్దల దగ్గరకు వస్తే ఎదురు చూడక తప్పుతుందా? మీ పని డిస్టర్బ్ చేసినందుకు మీరే నన్ను క్షమించాలి. ఈ ఊర్లో ఇంగ్లీషు పేపర్ చదివేది మీరొక్కరేననుకుంటా. అందుకే మీకు ఇంత విద్వత్తు, ఇంత జ్ఞానం. ఇంటికి వచ్చి చెప్పారు కాదు, తమతో చిన్న పనులు వచ్చానండి. అవునులే, పనిలేకపోతే నా అక్కడికి ఎందుకు వస్తారు? అన్న అంత మాట అనకండి. పని లేకపోయినా ఇకపై రోజు వచ్చి తమరి దర్శనం చేసుకుంటానండి. అంటే మీకు పని లేదని వచ్చి నా పని చెడు కడతారన్నమాట. అయ్యా తమలాంటి పెద్దలతో నేను మాట్లాడగలనా? నాతోనే మాట్లాడలేకపోతే ఇక పిల్లలకి పాఠాలు అట్టా చెప్తారమ్మా. సర్సర్లే కానీ వచ్చిన పని చెప్పు ముందు. అయ్యా మన ఊళ్ళో ఉన్న స్కూళ్ళు అన్నీ కలిపి రేపు ఒక సభ ఏర్పాటు చేసుకుందామండి. అట్నా? అందులో మీకు సన్మానం ఏర్పాటు చేశాం, మీరు తప్పకుండా రావాలి. సన్మానమా? పెద్ద సిక్కు వచ్చిందే. రేపు నేను హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టుకున్నానే. అమ్మమ్మమ్మమ్మ అంత మాట అనకండి. అది వేరే రోజు పెట్టుకోండి. తమలాంటి నిస్వార్థ పరులు, సచ్చీలురు అయిన నాయకులు వేదికను అలంకరించాలని మా అందరి. ఏంటేంటా? ఒరే హనుమంతో హనుమంతో అయ్యా ఈ పంతులు నీ అన్న నుంచి పంపారా? అయ్యా అయ్యా ఇంకేం మాట్లాడబాకండి. అమ్మమ్మా ఏదో పంతులమ్మవి కదా అని మర్యాద ఇస్తే ఇంత చిన్న చూపుతా. చిన్న చూపా? ఎంత పొగురు కాకపోతే నన్ను పట్టుకుని ఏదికని అలంకరించమంట. అయ్యా క్షమించాలి, అందులో తప్పే ఉందండి. వేదిక మళ్ళీ అదేమాట. ఇంత పెద్ద మనిషిని ఊళ్ళో పలుకుబడి హోదా బస్సులో 4 నంబర్ సీటు ఉండండి, రోజు ఇంగ్లీషు పేపర్ చదవటండి. నన్ను పట్టుకొని ఏదికని అలంకరించమంట.
అయ్యా అది ఇదిగో చూడమ్మా, ఆ అలంకరించడాలు అవన్నీ మీరే చూసుకోవాలా. శాత కాకపోతే కూలీలు నెట్టి చేయించుకోవాలా. అంతేగాని అయ్యా, నన్ను పట్టుకొని కాస్త నన్ను మాట్లాడనిస్తారా? తమరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. అవునండి. వేదికను అలంకరించమంటే కుర్చీలు బల్లలు వేసి ఫ్లవర్ వాజులు పటాలు పెట్టి అలంకరించమని కాదండి. అవునండి. మరి ఏందో అవన్నీ తెచ్చే అందం, హోదా, దర్జా తమలాంటి గొప్ప వాళ్ళు కూర్చుంటేనే వస్తుందని అర్థం అండి. అవునండి, అది కూడా తెలియదు మీకు. బాబా అంటే ఏదో పంతులమ్మ కొన్ని ఆట పట్టడానికి అల్లనులే కానీ నీకే తెలియదు. మరి అమ్మకేదో ముందే చెప్పకూడదు పంతులమ్మ. ఏదో తమలాంటి పెద్దల ముందు కాస్త కవితాత్మకంగా చెప్దామని ప్రయత్నించాను. ఇదిగో చూడమ్మా, మేము ప్రజల మనుషులం. ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలని ప్రమాణం చేసిన వాళ్ళం. అవునండి. సరే కానీ ఏమనుకోవాకమ్మ పంతులమ్మ. కూకో కూకో, ఏం తీసుకుంటా చెప్పు? కాపీనా, టీయా? అయ్యా తమరిప్పిస్తే సెలవు తీసుకుంటానండి. ఒరే హనుమంతా, అయ్యా వెంటనే వెళ్ళి 2 ప్లేట్లు 7 సెలవులు అంటారా పో. అట్టగేనయ్యా. 7 సెలవులు అట్టుకొచ్చేవి అది నే కాదండి. తినేవి కాదు మరి పంతులమ్మ పుచ్చుకుంటానందే. మీరు సరేనండి ఇక్కెళ్ళొస్తానన్నారండి. అంతేనండి. ఏదో పరాశకంగా అన్నాలే కానీ నాకు అది కూడా తెలియదట్రా సన్నాసే. పోయకంచే అయ్యా సెలవు అదే వెళ్ళొస్తానండి. అర్థమైందిగా, ఏదో పరాశకం. అంతే అంతే, వెళ్ళరండి. అంతే నమస్కారం అండి. నమస్కారం, వెళ్ళరండి. రేపటి సంగతి మర్చిపోకండి. ఒరే హనుమంతా, అయ్యా ఏడిపోయినారా? మీరే కదండి పమ్మన్నారా? మనిషం పమ్మంటారా, మనిషం రమ్మంటారా? ఊరికేంటలే కానీ ఇదిగో చూడ, రేపు మనకు సన్మానం సంగతి ఇంట్లో అందరు చెప్పిరాపో. అట్టగేనయ్యా. ఒరే హనుమంతా, అయ్యా సన్మానం అంటే ఏం చేస్తారా? ఏం చేస్తారండి? ఓ దండేస్తారు, చప్పట్లు కొడతారు, ఫోటోలు తీస్తారండి. ఇంకా 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 అంటే మిమ్మల్ని 4 ముక్కలు మాట్లాడమంటారండి. అంతే కదా. అయితే రేస్ చేసుకుందాట్రా. అట్టగేనండి. మరి మైక్ ఏదిరా? మైకు మైక్ లేకపోతే మన 3 రాదు కదా. ఇదిగోనండి. ప్రజలారా, ఆడోళ్ళు మగోళ్ళు ఇడికొచ్చిన అందరికీ దండాల. ఇప్పుడు నేను సపోర్ట్ ఏంటంటే ఈ దేశం మందే ఈ దేశం. అరే సపోర్ట్లు రా. కాబట్టి నేను సపోర్ట్ ఏంటంటే మనం చాలా ప్రగతి సాధించాం, గొప్ప ప్రగతి సాధించాం. తెగదండి ఏంటండి? ప్రగతంటే ప్రగతి అన్నమాట, గొప్ప ప్రగతి అన్నమాట. ఎంత ప్రగతి అంటే ఇది ఊర్లో పెసరట్ల పేరు పడ్డా నేను ప్రెసిడెంట్ అయ్యాను, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా. అరే సపోర్టర్లా ఎదవా. కాబట్టి నేను సపోర్ట్ చేసేది ఏంటంటే మీరందరూ పెసరట్లమ్మే ప్రగతి సాధించాలని ముఖ్యంగా మనం చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా చెప్పారండి. రేపు మీ మాటలకు అంతా అద్దరి పోవాలా. అవునండి, ఇంత కూడా చేస్తున్నారు. అవును, మీకు ఎందుకు సన్మానం చేస్తున్నారు? రేపు ఏందండి? రేపు ఏంటంటే రేపో అవును హనుమంతా, మాటల్లో పడి మర్చిపోయా. ఇంతకీ రేపేందిరా? నాకే తెలుస్తుందండి. నీకు తెలియదట్రా. ఇప్పుడు అట్టా ఇందాక పంతులమ్మగా అడగాల్సిందండి. సి ఇంత పెద్ద మనిషిని రేపేందో తెలియదంటే అందరు నవ్వుకోరట్రా. పోనీ ఆ ముగ్గురు అడిగితేనా? ఆమెకైతే అన్ని తెలుసుంటాయి. పోయి చెప్పురా పో. ఆమెైతే 5వ క్లాస్ కూడా చదువుతుండది. పోయి పిలుచురా పో. అట్టగేనండి. అమ్మగారు ఒరే హనుమంతా, అబ్బాబాబా అరమ్మకండి. అమ్మగారు ఇంట్లో లేరు. ఏం చెప్పరా? తమ కోసం పంతులమ్మగారు మనుషులు పంపారు. ఎవరు రాళ్ళో? అయ్యో నమస్కారం.
అయ్యా అన్ని వివరంగా చెప్తాను, భయపడకండి. వాడు పూలమ్ముకునేవాడు. రేపు మీకు జరగబోయే సన్మానంలో నిలువెత్తు దండ వేయడానికి కొలతలు తీసుకుంటున్నాడు, అంతే. అది సర్లే కానీ ఇందుకు నువ్వెవరా? నా పేరు భూభా అంటారండి. భూభానా? అది నీ పేరా? అవునండి, భూభా అంటే భూగోళం భాస్వరం అన్నమాట. అదేం పేరు? చరిత్ర పాఠాలు కళ్ళకు కట్టినట్టు. అంత చెప్పి 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 చరిత్ర పాఠాలు కళ్ళకు కట్టినట్టుగా, మనసుకు హత్తుకునేటట్టుగా చెప్పి చెప్పి అలవాటైపోయింది. మీకేమైనా అభ్యంతరమా? అయ్యగారు, రేపు ఏంటి నడిచి తెలిసిపోతుందండి. అవును రాయ్, వాటి నిజమే. అది సర్లే కానీ గోళం గారా, ఇంతకీ మీరు పిల్లలకి ఏం చెప్తారా? ఏం చెప్తామండి, ఏ రాజు ఏ రాజ్యాన్ని ఎన్నేళ్ళు పరిపాలించాడు, ఎన్నేళ్ళు మన భారత జాతిని బ్రిటిష్ వాళ్ళు తొక్కి పెట్టారు, ఎంతమంది త్యాగదళ్ళు వాళ్ళ ప్రాణాలర్పించి వాళ్ళని వెళ్ళగొట్టారు, ఇవన్నీ చరిత్రలో చెప్తామండి. మరి సైన్స్లోనా ఏ సైంటిస్టు ఏం కనిపెట్టాడు, మన శరీరంలోని అయితే నువ్వు పిల్లలకి ఇప్పుడు జరిగిపోయినిచ్చాలే తప్ప జరగబోయి చెప్పన్నమాట. రేపేందో చెప్పరన్నమాట. చెప్పనండి, అస్సలు చెప్పనండి. రేపటి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుందండి. ఈ పోటీ యుగంలో రేపు జరగబోయే ఘోరాలు గురించి చెప్పి ఎందుకండి ఆ చిన్నారి మనసుల్ని బాధ పెట్టడం? పైగా పెరిగిపోతున్న జనాభా, తరిగిపోతున్న వనరులు, అవకాశాలు, కాలుష్యం మూలంగా రేపు ఈ భూమి మీద నిలబడే చోటు, తినడానికి తిండి, కనీసం పీల్చుకోవడానికి అయితే లేకుండా నీకు తెలియదు అన్నమాట. తెలియదండి, తెలుసుకోనండి, చరిత్ర మీద ఒట్టండి. అయితే నీకమ్మనేడా? మరి నన్ను సెలవు తీసుకోమంటారా? ఊరే హనుమంతా, నువ్వు వెళ్ళి రెండు అదే అర్థం తీసుకోండి. వస్తానండి, నమస్కారం. అయ్యగారు, ఇక రేపేందో తెలిసేది లేదండి. ఊరే హనుమంతా, రేపేందో తెలుసుకోకపోతే నా పేరు పెసరట్ల పేరయ్యే కాదురా. మరి ఏం చెయ్యాలండి? నా సంగతి నేను చూస్తాలే కానీ నువ్వు పోయి నీ పని చూసుకోపో. అట్టగేనండి. బావా 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 ఏంటన్నా? ఏంది బామ్మర్ది, ఏంది అరవడి? కూక ముందా ఏం చేసావు? ఇసేంటి బావా, కొంప మునిగిందే. ఎవరు కొంప? ఏం సంగతే? ఏం చేసిన మళ్ళీ? ఎవరు కొంప అయితే నాకెందుకయ్యా, నా కొంపే. ఏంది ఎవరికి సపరేట్ సంతక? ఏం లేదు బావా, ఈ రేపుకి తెలియని విషయం లేదనుకున్నానా? ఏంది బామ్మర్ది, పేరన్న మార్చుకున్నావా? లేదే. మరి రేకేంది డోక చెట్టుగా? అలా అవడానికి మనం ఈ ఊరికి చైర్మన్ అయినా మందిదే కదా. అవును, అయితేంది మనం గడేదే కదా. ఈ మధ్య ఏలుముద్రడం మరి సూపుగా అనిపించి మన తెలుగు మంత్రులని పిలిపించా. పేరన్న నేర్పమన్నా సంతకం ఆడడానికి దర్జాగా ఉంటది కదా. అట్నా? అయితే ఏంటంట? ఆయన 4 రోజుల మనతో కుస్తీ పట్టే ఇక లాభం లేదని నీకు పూర్తి సంతకం నేర్పేలోగా నేను బతుకుంటానని. నా పేరు రేపల్లె కుమారస్వామి కదా. అవును, అయితే ఏంటంట? రేపల్లెలోంచి కుమారస్వామి నుంచి కూ తీసి రేకు అని నేర్పించినాడయ్యా. భలే చెప్పాడయ్యో. అసలే కానీ ఏంది నీ కొంప మునిగిందన్నా? అవును బావా. కూక ముందా ఆ ఇష్టం ఉంది చెప్పుందా? అదే బావా, రేపు నీకైతే సన్మానం చేస్తున్నా కదా. అవును, అదే నా దిగులో. ఏంది బామ్మర్ది, నాకు సన్మానం చేస్తా ఉంటే నీకు దిగులా? అవును బావా. అంటే అంత కుళ్ళు పోతున్నావు అన్నమాట, అంత సోళ్ళ పోతున్నావు అన్నమాట. అదే లేదు బావా. మరి అయినా నీకు సన్మానం చేస్తా నాకు చేసినట్టు కాదు. మన దిగులేందే? అదే చెప్తాను కదా, రేపేందో పండగ అంట. ఆ సభలో నన్ను ఏదో మాట్లాడమన్నారు, నాకేమో ఏమీ తెలియకపోయే. ఎంతకీ బావా రేపేందే? రేపేందంటే రేపో ఏది బాబాయ్, నీకు కూడా తెలీదా? నాకు తెలియకుండా ఉంటుంది బామర్దే. నేను ఎమ్మెల్యేనైతున్నా ఇప్పుడే మర్చిపోయినా. ఏంది ఇప్పుడే? అవునయ్యా, ఇప్పుడే అమ్ముతోడు. మరి ఎట్టా బావా సచ్చేదే? ఎట్టా బామర్దే? బావా
ఏంది మామర్దే? ఓ పని చేస్తే ఏందదే? ఎవడికన్నా ఫోన్ కొట్టి రేపేందో తెలుసుకుంటే పోలా. అమ్మమ్మ అట్లా చేస్తే ఇంకా ఉన్నదా? ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి రేపేందో తెలియదంట అని ఊరంతా మైకు పెట్టుకుని మరీ చెప్తాడయ్యాడు. ఏంది బాబా నీది మరి ఎంత మట్టి బుర్రా? మనమే ఊరు అడిగి చెప్తావా ఏంలే? నువ్వుండో నేను కనుక్కుంటా. మొత్తానికి నీది గట్టి బుర్రనే బామర్దే. అనుకున్నావు మరి. హలో హలో, ఎవరో? ఆపరేషనా? ఏందయ్యా ఆపరేషన్ అంటున్నాడు? ఆపరేషన్ కాదయ్యా, ఆపరేటర్ అంటాడు. రేపేందో కనుక ముందా? హలో ఆపరేటరా, నేనా? పొరుగురు ఫోన్ లైన్లే కానీ నేనే ఊరినైతే నీకెందుకో? రేపేందో చెప్పు ముందు. ఏంటంట? నేను తినవంట బావా, నేను భోజనానికి రావాలంట. ఇంకా నేను మందద్దిన లేదు, పెడైపోను. ఈడు ఈ ఆపరేటర్ గాడు ఈ ఊరి చైర్మన్ నన్ను ఎగతా చేస్తాడా? ఇప్పుడే నువ్వు హైదరాబాద్ రాగా 4 నెంబర్ సీట్లో వచ్చినే హైదరాబాద్ వెళ్ళిపోయే ఇటు సంగతి ఏంటో తేల్చేయాలి బావా. అబ్బాబా నువ్వుండే రేపైందో తినకుండానే సత్తా ఉంటే మధ్యలో నీ గడవందే బామర్దే. ఒకవేళ పెద్దోడాడని టపా కట్టేసి తినమేమో. అదేనయ్యా, ఏ నాయకుడు పైకి వెళ్ళిపోయింది తినమేమో అన్నా. అట్టయితే నీకు దండే సన్మానం చేయరు బావా. మరి అందరూ కూర్చుని సంతాప పెట్టి ఏడుస్తారు. అంతేనంటావా? అంతే బావా. పోనీ ఇంకో నెంబర్ కొట్టరాదు? అట్టగే బావా. All lines in this route are currently busy. Please try after some time. కరెంట్ ఆఫీస్ అంట బావా, బిజీ అంట, చాలా టెక్ చేస్తుంది. అయితే ఇంకో నెంబర్ కొట్టరాదు? అట్టగే బావా. మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం వేరే కాల్లో బిజీగా ఉన్నారు. దయచేసి మళ్ళీ చేయండి. నోటికి వచ్చినట్టు వెళ్తున్నావే, హెడ్ అయిపోను. బామ్మర్దే కట్ట కాదు కానీ వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలయ్యా. అవును బావా. అయ్యా అయ్యా అయ్యా, ఎరా ఊరి కొత్తగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ గారు ఇటే వస్తున్నారండి. అయితే రేపేందో అని అడిగి తెలిసిపోతుందండి. ఊరే ఎవరు అడిగినా రేపేందో తెలియని సన్నాసులు అని తెలిసిపోయి సీప్ అయిపోతాను రా. అబే అదే లేదండి, ఓ 10వ వరకు చేతులు పెడితే ఎవరికి చెప్పరు. అంతే బావా, భయపెట్టు బతిమాలు ఓ 100 చేతిలో పెట్టు, రేపేందో తెలుసుకోవాల్సిందే. లేకపోతే రేపు మన ఇద్దరు పరువింగాను. అయితే పిలిచిరాను ఆలోచించుకో. చిరిగిలో చెప్తానండి. ఎవ్వరు కదలడానికి వీల్లేదు. లా అండ్ ఆర్డర్ అంతా బాగానే ఉంది కదా? అంతా బాగానే కళ్ళద్దని చెప్పా కదా. అంతా బాగుంటే ఇక పోలీసులు ఎందుకు? దొంగతనాలు, దోపిడీలు, బాంబేళ్ళు, మట్టర్లతో దేశమంతా బిజీగా ఉండాలి. అప్పుడే మా పోలీస్ పవర్ మీ అందరికీ తెలిసేది. చాలా కరెక్ట్గా చెప్పారండి. మా అయ్యగారు మా నాయకులను దేశంలో ఉండగా అడిగి లోటేటండి. మరి అంత బాగుందని ఎందుకు చెప్పారు? నాతోనే డ్రామాలు ఆడుతున్నారా? అదే లేదండి, చిన్న సమస్య వచ్చి మిమ్మల్ని పిలిచామండి. సమస్య సమస్య అంటే నాకు మహా సరదా. చెప్పండి చెప్పండి. అదే అదే మేము మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉండే. అది మేము మిమ్మల్ని అడిగినట్టు మీరు ఎవరికీ చెప్పకూడదండి. అంటే ఏమన్నా మర్డర్ చేశారా? శవాన్ని మాయం చేయాలా? చెప్పండి చెప్పండి. అబ్బే అదే లేదండి, ఓ చిన్న సిక్కొచ్చి మిమ్మల్ని పిలిచామండి. చెప్పారే. ఓ చిన్న ప్రశ్నకి సమాధానం కావాలండి. రేపేంటో ఈ రోజే తెలిసిపోతే దొంగతనాలు ఎలా జరుగుతాయి, మర్డర్లు ఎలా జరుగుతాయి. అయినా ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడిగారు? నాకు అర్థమైంది. అవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎంతమంది పోలీసులు అక్కడికి వెళ్తున్నారు తెలుసుకొని ఇక్కడ మీరు చేప కింద నీరు అరాచకాలు చేయొచ్చని ప్లాన్ ఇస్తున్నారనమాట. మాకు అట్టు ఉద్దేశాలు లేవండి. చలో, మీలాంటి వారి సంగతి నాకు బాగా తెలుసు. రేపేంటో రేపే తెలుస్తుంది. రేపటిదాకా ఆగండి.
ఎంతసేపు అజంతా శిల్పాల నుంచుంటే ఇదే చెప్పేదే. అవునండి, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, హెడ్ కానిస్టేబుల్ చెప్పగల బెదిరిపోయారేటండి. అవును కదా బామ్మర్దే, ఆఫ్టర్ ఆల్ ఎడ్డుగాడు మనల్ని బొమ్మల్లో నిల్చోబెడితే సిగ్గు లేకుండా నిల్చోడేటి మనం చేతులెత్తి మరిని. ఆడు కొత్తోడైపోయాడు, మన సంగతి ఆడికి తెలియక ఆడు మన మీద ఎగిరాడు. మనమేమో ఈ రేపేంది గొడవలో పడిపోయి మన లివెలేందో మర్చిపోయాము. టైము బావా, టైము. పోనీ పందులు కొనైతే రేపేందో తెలిసిపోతుందండి. మరి ఆలస్యం ఎందుకు? కొట్టుకురా, సిడికిలో చేద్దానండి. బామ్మర్దే, నా జనంలో ఇంత బాధపడలేదయ్యా. నేను కూడా బావా. రెండు మందులు గారు కూర్చోండి. మాకు చిన్న సిక్కొచ్చిందండి. ఏమిటి కప్పొచ్చిందా? ఇదిగో పంతులు, అదేనండి వాంతులే. ఏం తిన్నారు? అది కాదు పంతులు గారు. అర్థమైంది. ఎందుకంత గట్టిగా అరుస్తారు? మెంతులు నానబెట్టి తినచ్చా అంటారు, అంతేగా. మెంతులు విరోచనాలకైతే బేసిక్గా పనిచేస్తాయి కానీ వాంతులకి పనికిరావు. ఇదిగో బావా, ఈయనకి షౌడ్లో ఉంది కానీ నువ్వు ఉండో, నేను కనుక్కుంటా. అది కాదండి. అధికంగా అవుతున్నాయా? వందైనాయా? బామ్మర్దే, ఇంకాసేపు అంత మాట్లాడితే 100 ఏలే అవుతాయి. రేపెందుకు కనుక ముందు. అయ్యా రేపేంది? అర్థమైంది. ఎందుకంత గట్టిగా అరుస్తారు? రేపటి దాకా ఎందుకు, ఇప్పుడే ఓ చిన్న మాత్రం ఇస్తాను, చిటికలా మాయమవుతాయి వాంతులు. ఇదిగో బావా, ఏం కాదు కానీ ఒరే హనుమంతు, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళి ఓ పెన్ను పేపర్ అట్టారా. అట్లాగేనయ్యా. ఎందుకు బామ్మర్ది? ఈ శౌడు శాస్త్రం కొరికే రేపేంది అని రాసి చూపిస్తే అర్థమైపోతుంది కదా. ఇదిగోనండి. ఇదిగో బావా, ఈ పేపర్ మీద రాసే. నేనేం చెయ్యాలి? ఎడా కుర్చీలో కూకో, ఈ సీన్ చెప్తా. విషయం తాగారా? ఏందయ్యో బాబు నన్ను పైన తెస్తున్నాడు. ప్రాణం పోయేటట్టున్నాయా? విరుగుడిస్తున్నానండి. బావా ఆలస్యం ఎందుకు, నువ్వు త్వరగా రాసే. నేను ఇంగ్లీష్లో రాస్తే ఆయనకు అర్థం కాదులే కానీ నువ్వే రే బామ్మర్ది. మనకి సంపేయడం తప్ప ఇంకేం రాదే. ఓరే హనుమంతో, అయితే నువ్వు రాయరా. నాకు రాదండి. యారు యాసాలు వస్తున్నా, రోజు పేపర్ చదువుతావు కదరా. చదవడం అయితే వస్తుంది కానీ రాయడం రాదండి. కంప ముంచావు కదరా. ఇప్పుడట దేనికయ్యా అలా తిరుగుతున్నారు? అలా చేస్తే వాంతులతో పాటు విరోచనాలు కూడా అవుతాయి. మందులో బావా ఏంది మా పడితే? నాకు ఐడియా వచ్చింది. ఏంటదే? ఒరే హనుమంతు, అయ్యా నువ్వు లోపలికి వెళ్ళి ఓ బ్లేడ్ అట్రారా. అట్టగేనయ్యా. ఎందుకు బామ్మర్ది? చెప్తా ఈ దెబ్బకి నా తెలివి చూసి వదిలిపోవాలి బావా. అబ్బో చెప్పు రెండు అంత తెలివే. ఇదిగోనండి. ఏందయ్యో బాబు నన్ను తుమ్మి ప్రాణాలు తెస్తున్నాడా? ముందు ముక్కుపోడు అవతలు పడే. మనకు కావాల్సిందే రేపేందే అన్న 3 అక్షరాలు. ఆత్నే ఈ పేపర్లో కత్తిరించి ఒరే హనుమంతు, అయ్యా వరుసగా పెట్టి ఈ శివుడు శాస్త్రం గారికి చూపిస్తే అర్థమైపోతుంది కదా. ఒరే హనుమంతు, అయ్యా నువ్వు ఆ పని చూడరా. అట్టగేనయ్యా. అయ్యో ఇక్కడ ఉంది పేపర్. ఇదిగోనండి. ఇదిగో పంతులు, రేపేంది? అయ్యా పేరే గారు, ఆయన ఎందుగా నోరాడిస్తూ చేయుతున్నారు? పక్షవాత లక్షణం అది. ఇదిగో బావా, ఈ పంతులు ఇంకాసేపు ఏనే ఉంటే ఊర్లో ఉన్న జబ్బులన్నీ అంటకట్టేట్టున్నాడు. నువ్వు ఉండు, నేనే వస్తా. అయ్యా రేపేంది? రేపేంది? హస్, ఇంత మాత్రానికే అంత హంగమా చెయ్యాలా? రేపేంది? ఇదో ప్రశ్న. అయ్యో రామ, నాకు కాకపోతే ఇంకెవరికి తెలియాలి? నాలాంటి ఘనాపాటి వైద్య శాస్త్రంలో వేద శాస్త్రంలో అందమైన చేయడం పెంచుకోవడం
నా చేత చెప్పించాల్సిన విషయమా ఇది? అబ్బెబ్బే, ఇంకేమైనా అడగాలి కానీ నా జీవితంలో నన్ను ఇంత చిన్న ప్రశ్న అడిగిన వాళ్ళు మీరొక్కరే. ఇదిగో బామ్మర్ది, అన్నో రాకెట్లేదు కానీ రేపెందుకు కనుక ముందు. అయ్యా రేపేంది? చెప్తా అదే ముందు పంతులు లెక్కని పంపాయి. అది కాదంట. కాదంటానికి ఎన్ని గుండెలు అలానే పంచాంగం ఘోషిస్తుంది. ఏమిటి ఆ కథ దేనికి? నన్ను కొడతారేమిటి? మీ డబ్బులు వద్దు. ఇదిగో బావా, విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. అస్సలు అన్నీ తెలిసే ఈ హనుమంతుగాడు అసలు ఎక్కన్నాడేమో నా అనుమానం బావా. అవును రాను ముంతో రేపేందో నువ్వే చెప్పాలా, తప్పదు. రోజు పేపర్ చదివేటోడివి, రేపేందో నీకు తెలియదంటే మేము నమ్మో. రేపేందో పేపర్లు వేయలేదు కదండి, అయినా పేపర్లో కానీ మీరే బావా. నీ ఊపు తినేటోడు ఆ మాత్రం చెప్పరా? రా బావా, రెండు పీకితే ఆడే చెప్తాడు. రేపేందో చెప్పమంటే చెప్పట్లేరు. రేపేందండి ఏం చెప్తాను. రేపేందో నువ్వు చెప్తావా? అవును. అంతకంటే ఏం కావాలి చెప్పు. దానికోసం కదా పొద్దు నుంచి తనకు సత్తాను. రేపేందో మీకే తెలియపోతే ఇంకా హనుమంతుకి ఎలా తెలుస్తుంది? రేపు ఆగస్టు 15. ఇకనైనా హనుమంతుని వదిలేస్తారా? వారిని రేపు ఆగస్టు 15 అంటే దేశానికి స్వతంత్రం వచ్చుదా? అవును. అంత పెద్ద రోజుని ఎట్టా మర్చిపోయాము బావ మన ఇద్దరం. ఈ గుడ్డోడికి తెలిసింది మనకు తెలవలేదంటే జన్మలో మొదటిసారి సిగ్గేస్తుందా మరి. నాకు కూడా బావా, ఇదంతా చదువుకోవడం వల్లే కదా. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు, మీరు కూడా బడికెళ్ళి చదువుకోవచ్చు. అవునండి, నేనైతే సాయంత్రం కాలంటే వైద్యమడికి పోతానండి. బావా, ఈడు చదువుకుని మనం చదువుకోపోతే ఇక చచ్చిపోవచ్చు బావ మనం. అవును రానుతో నీకు కనీసం చదవడం అనొచ్చు. నువ్వనే లేకపోరా నీకు కొన్ని ఉంటుంది బామర్ది. మనం ఈ ఆచిపోదాం. అట్టాగే బావా. నాన్న, అమ్మ భోజనాన్ని పిలుస్తుంది రండి.